రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలో సెల్లార్లలో నిర్మించిన అక్రమ కట్టడాల కూల్చివేత కార్యక్రమం ప్రారంభమైంది. కొందరు భవన యజమానులు మొదటి ఫ్లోర్ను పార్కింగ్ సౌకర్యం కోసం అనుమతులు తీసుకుని వ్యాపార కార్యకలాపాల కోసం వినియోగించుకుంటున్నారు. అక్రమ కట్టడాలు తొలగించాలంటూ మున్సిపల్ అధికారులు కొద్ది రోజుల క్రితం నోటీసులు కూడా జారీ చేశారు. అయినా వ్యాపారులు స్పందించకపోవడంతో మున్సిపల్ కమిషనర్ ఆదేశాల మేరకు సిబ్బంది ఆక్రమణలు కూల్చివేస్తున్నారు. తమకు కనీస సమయం కూడా ఇవ్వకుండా నిర్మాణాలు తొలగిస్తే రోడ్డున పడతామని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్ణయంపై స్థానికులు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రికి మంచి రోజులు వచ్చినాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఇష్టం వచ్చినట్టు వ్యవహరించిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఇవాళ ఖచ్చితంగా సెల్లార్లో పార్కింగ్ ప్రదేశాలు ఉండాలి, సెల్లార్లో పెట్టిన షాపులను తొలగించాలి. రాజమండ్రి ప్రజలు అదృష్టం కొలిది ఓ మంచి కమిషనర్ వేశారు. ఈ కమిషనర్ ఇలాగే ఉంచి రాజమండ్రి డెవలప్ అవడానికి మంచి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇలాంటి వ్యక్తిని రాజమండ్రి ఉన్నట్లయితే ఫ్యూచర్లో మా పిల్లలకి రోడ్లు వెడల్పై మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎవరి ఇష్టం అక్రమ కట్టడాలు ఖచ్చితంగా నిర్వహించాలి. దీనికి రాజమండ్రి ప్రజలు పూర్తి మద్దతు ఉంది. పొలిటికల్ ప్రెషర్ లేకుండా కమిషనర్ని రాజమండ్రిలో కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. మున్సిపల్ కార్పొరేషన్కి ట్రేడ్ లైసెన్స్ కడుతున్నారు, సేల్స్ ట్యాక్స్ కడుతున్నారు, మన గవర్నమెంట్కి అన్నీ కూడా ఉన్నాయి. అప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడే వచ్చి ఒక 3 రోజుల్లో పగలగొట్టేయడం అనేది అన్యాయం. వారికి ఒక నెల 15 రోజుల్లో లేకపోతే 2 నెలల్లో టైం ఇచ్చి దీంట్లో ఛాంబర్ను కూడా ఇన్వాల్వ్ చేసి ఛాంబర్